బీడీఏలో వచ్చిన నోటిఫికేషన్ నుంచి మాట్లాడుకున్నాము. సో, బీడీఏలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక రిక్రూట్మెంట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, అదొచ్చేసి ట్రైనింగ్ ఇంజినీర్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా. ఎవరైతే ట్రైనింగ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. సో, ఒక్కసారి దాని క్రైటీరియా ఏంటి? ఈ విధంగా అనేసి చూపిస్తాను. సో, ఇదొచ్చేసి మనకి బీడీఎల్ వెబ్‌సైట్ అండి. బీడీఎల్-ఇండియా.in. సో, ఇక్కడ మనకి హెచ్‌ఆర్ మీద క్లిక్ చేస్తే మనకి రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రిక్రూట్మెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే రిక్రూట్మెంట్స్ రిలీజ్ అయిందో ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన పోర్టల్ తీసుకెళ్తుంది. సో, ఇదొచ్చేసి చూసుకోండి. రిక్రూట్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజినీర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ అండ్ ట్రైనింగ్ అసిస్టెంట్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ అనేది క్లిక్ అవుతుంది. సో, ఈ నోటిఫికేషన్ ఏముంది అని ఒకసారి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి 15/7/2025 అనేది రిలీజ్ అయింది. సో, దీని గురించి క్లియర్‌గా ఒకసారి చూద్దాం. సో, ఇదొచ్చేసి ఏమేం పోస్ట్ మనకి వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, మనకి ట్రైనింగ్‌లో చూసుకున్నట్టయితే ట్రైనింగ్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫినాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఈ ట్రైనింగ్ ఇంజినీరింగ్ పోస్ట్‌లకు మనం మొత్తం వచ్చేసి సబ్ టోటల్ 112 పొజిషన్స్ అని క్లియర్‌గా ఉండడం జరిగింది. సో, కిందకొచ్చినట్టయితే మనకి ట్రైనింగ్ డిప్లొమా చూసుకోండి అసిస్టెంట్. సో, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్. సో, ఇవి మనకొచ్చేసి మొత్తం 100 పోస్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ మొత్తం మనకొచ్చేసి 212 పోస్టులు అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ పోస్ట్ కూడా ఎన్ని ప్రొవైడ్ చేశారో క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీడబ్ల్యూడీ తెలుసా మీకు? పీడీ అనగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. ఎవరైతే డిజబిలిటీ ఉంటారో సో, వాళ్ళకి బీఎల్‌వి, డీహెచ్ఎస్‌వి మనకి కేటగిరీకి సంబంధించినవి. సో, ఆ విధంగా వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే సో, అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ నుంచి మనకి క్యాండిడేట్ అయితే 28 ఇయర్స్ అని ఉండాలి. సో, దీంట్లో వరకి ఎప్పటి వరకి 10/8/20 వరకు క్యాండిడేట్ 20 ఇయర్స్ అని ఉండాలి. సో, ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ వచ్చేసి వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో, కింద మనకు రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి అలొకేషన్ చేశారు. సో, ఏజ్ కేటగిరీ సో, ఎంత ఉండాలి ఏం కథ అని చెప్పేసి. సో, మేము ఈ పోస్ట్ దగ్గర మీరు చూసుకోవచ్చు. సో, కింద చూసినట్టయితే పవర్ విత్ డిజబిలిటీ వాళ్ళకి కూడా వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, 3 ఇయర్స్ వచ్చేసి బీసీ వాళ్ళకి అని చెప్పేసి. సో, ట్రైనింగ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ వచ్చేసి మాక్సిమం 10 ఫర్ 4 ఇయర్స్. సో, ఇనిషియల్లీ ఫస్ట్ వాళ్ళు 1 ఇయర్‌కి మాత్రమే తీసుకుంటారంట. దాని తర్వాత దాన్ని మినిమమ్ ఎక్స్టెండ్ అయ్యేది 4 ఇయర్స్ వరకు ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాళ్ళు క్లియర్‌గా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ వచ్చినట్టయితే ఫస్ట్ డ్యూరేషన్‌లో వాళ్ళ సాలరీ ఎంతుంటుంది, సెకండ్ డ్యూరేషన్‌లో వాళ్ళ సాలరీ ఎంతుంటుంది, థర్డ్ డ్యూరేషన్‌లో వాళ్ళ సాలరీ ఎంతుంటుంది, ఫోర్త్ ఇయర్‌లో వాళ్ళ సాలరీ ఎంతుంటుంది. సో, ఒక్కొక్క పోస్ట్‌కి వాళ్ళ సాలరీస్ అనేవి మెన్షన్ చేశారు. సో, ట్రైనింగ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ వాళ్ళకి 29,500 నుంచి స్టార్ట్ అయ్యి 38,500లో ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ మన పీఎం అంటే పర్ మంత్ అండి. అండ్ ఇక్కడ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ వచ్చేసి 24,500 నుంచి స్టార్ట్ అయ్యి 29,000 వరకు మనకి సాలరీ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. సో, పర్ ఇయర్ 10,000 లాగా మనకి గ్రో అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ట్రైనింగ్ ఆఫీసర్‌కి సీఎంఏ అండ్ సీఏ, ఎంబీఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇట్లా ట్రైనింగ్ ఆఫీసర్‌కి ఎంబీఏ ఇలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళైతే సరిపోతుందని చెప్పారు. సో, దెన్ ట్రైనింగ్ ఆఫీసర్ వాళ్ళకి సేమ్ ఇక్కడున్న క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ పీడీఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇంతకుముందు చూపించినట్టుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ట్రైనింగ్ డిప్లొమా వాళ్ళకి ఇదొచ్చేసి మనకి ట్రైనింగ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్స్‌కి. ఇదొచ్చేసి మనకి ట్రైనింగ్ డిప్లొమా వాళ్ళకి. సో, ఇక్కడ ఈ ట్రైనింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇంజినీరింగ్ వాళ్ళకి 55% వరకి అగ్రిగేషన్ ఉంటుందంట సెమిస్టర్‌కి. సో, రిమైనింగ్ వాళ్ళు 50% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డిప్లొమాలో చూస్తే 3 ఇయర్స్ డిప్లొమా ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఎలక్ట్రీషియన్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, చూసుకోండి. అప్లై చేసే ముందు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్‌గా చూసుకుంటారండి అప్లికేషన్‌లోకి వెళ్ళండి. సో, ఇదంతా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కన్సర్న్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్‌లో ఏ బ్రాంచ్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు, మెకానికల్‌లో ఏ బ్రాంచ్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. డిసిప్లిన్ ఆఫ్ ద ఇంజినీరింగ్ డిగ్రీ కన్సిడర్ ద ఈక్వల్ బై ద బీడీఎల్. సో, ఒకసారి క్లియర్‌గా చూసుకొని మీరు అప్లై చేయండి. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్‌లో ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామ్ అండ్ ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి పిలుస్తారట. టోటల్ 120 క్వెషన్స్ అని వీళ్ళు మెన్షన్ జరిగింది. 2 అవర్స్ టైమ్ ఇస్తారంట. సో, దీంట్లో వచ్చేసి మనకి 100 క్వెషన్స్ వచ్చేసి సబ్జెక్ట్ వైస్ ఉంటుంది. 20 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుందంట. సో, దీంట్లో వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు 50% అని చెప్పేసి. సో, వెయిటేజ్ వచ్చేసి 85 మార్క్స్ విల్ బి అలాటెడ్ విత్ ద రిటన్ టెస్ట్ అంట. 15% వచ్చేసి ఇంటర్వ్యూకి. సో, 100 మార్క్స్ అంటే 85% వాళ్ళకి సీబీటీ ద్వారా 15% ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి వెయిటేజ్ చెక్ చేస్తారంట. సో, మన టెస్ట్ సెంటర్‌లు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ ఉంది ఒకటి అండ్ సరౌండింగ్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. సో, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి ఎలా ఉంది, ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఇలా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీస్. సో, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్‌కి ₹300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 0 పేమెంట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ పీపుల్ మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ ట్రావెల్, రిటన్ టెస్ట్ ఎగ్జామ్స్, టీఏడీ అని వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరంట. అప్ టు జాయినింగ్ వరకి. తర్వాత వీళ్ళు హౌ టు అప్లై ఇక్కడ వీళ్ళు ఒక లింక్ మెన్షన్ చేశారు. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, సైట్ మీద ఓపెన్ చేసి మనకి అప్లికేషన్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తాను. సో, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన మెమో అండ్ మీ ఫోటో, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లియర్‌గా చూసుకోండి. సో, ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంటే 17థ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫర్ టుమారో.
సో 10th ఆగస్ట్ వరకు మనకి అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. అండ్ 18th ఆగస్ట్ ఆన్వర్డ్స్ మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 24th ఆగస్ట్ రోజు మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో మీకు ఏమైనా ఎంక్వైరీ ఉంటే వెబ్సైట్ వెళ్ళి చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. సో మీకు ఏమైనా మెయిల్ క్వరీస్ ఉంటే ఇక్కడ మెయిల్ మెన్షన్ చేయండి. అండ్ దాని సబ్జెక్ట్ వచ్చేసి మనకి క్వరీ BDL 225 3 మెన్షన్ చేయండి. ఎవరైతే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ యార్లో ఆల్ మీద క్లిక్ చేయండి. మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది.